హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిఏ మాస్టరీ అకాడమీ. ఈరోజు మనం బిజినెస్ అనలిస్ట్ కెరియర్లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంట్రడక్షన్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. చాలా మంది స్టూడెంట్స్ కి ఒక కామన్ డౌట్ ఉంటుంది. సార్, బిజినెస్ అనలిస్ట్ గా మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా తెలుసుకోవాలా? ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ ఏంటి? బిజినెస్ అనలిస్ట్ రోల్ ఏంటి? ఈ రెండు రోల్స్ మధ్య డిఫరెన్స్ ఏమిటి? ఫ్రెండ్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో బిఏ ఒక్కరే వర్క్ చేయరు. ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఓనర్, డెవలపర్స్, టెస్టర్స్, స్టేక్ హోల్డర్స్ అందరితో కలిసి వర్క్ చేయాలి. అందుకే ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి అన్న క్లారిటీ తప్పనిసరిగా ఉండాలి. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ అంటే ఏమిటి అనేది సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకుందాం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రాజెక్ట్ అంటే ఒక టెంపరరీ ఎఫర్ట్ అండర్టేకెన్ టు క్రియేట్ ఏ యూనిక్ ప్రోడక్ట్, సర్వీస్ ఆర్ రిజల్ట్. సింపుల్ గా చెప్పాలంటే ప్రాజెక్ట్ కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది, అండ్ చివర్లో ఏదో ఒక స్పెసిఫిక్ అవుట్కమ్ డెలివర్ చేయాలి. ప్రాజెక్ట్ టెంపరరీ అంటే 2 వీక్స్ లో కంప్లీట్ అవ్వాలి అని కాదు. సమ్ ప్రాజెక్ట్స్ 3 months పడొచ్చు, 1 year పడొచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్ మెనీ ఇయర్స్ కూడా పడొచ్చు. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ ఫర్ ఎవర్ కంటిన్యూ అవ్వదు. దానికి క్లియర్ స్టార్ట్, ప్లాన్డ్ యాక్టివిటీస్, మైల్ స్టోన్స్ అండ్ క్లోజర్ ఉంటాయి. ప్రాజెక్ట్ లో సెకండ్ ఇంపార్టెంట్ వర్డ్ యునీక్. యునీక్ అంటే ప్రతి ప్రాజెక్ట్ లో సేమ్ రిపిటేటివ్ వర్క్ మాత్రమే ఉండదు. డైలీ కస్టమర్ సపోర్ట్ కాల్స్ ఆన్సర్ చేయడం, సేమ్ రిపోర్ట్ డైలీ ప్రిపేర్ చేయడం, సేమ్ ఆపరేషనల్ యాక్టివిటీ రిపీట్ చేయడం ప్రాజెక్ట్ కాదు, అది బిజినెస్ ఆపరేషన్. బట్ న్యూ అప్లికేషన్ బిల్డ్ చేయడం, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయడం, మాన్యువల్ ప్రాసెస్ ఆటోమేట్ చేయడం, న్యూ ఫీచర్ ఇంట్రడ్యూస్ చేయడం ప్రాజెక్ట్ అవుతుంది. స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో చేసిన ఫైనల్ అవుట్కమ్ మాత్రం యునీక్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2 banks లోన్ అప్లికేషన్స్ బిల్డ్ చేసిన బిజినెస్ రూల్స్, యూజర్స్, కంప్లయన్స్, ఇంటగ్రేషన్స్ అండ్ వర్క్ ఫ్లోస్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బిజినెస్ కాంటెక్స్ట్. ప్రాజెక్ట్ చివర్లో మనం జనరల్లీ 3 types ఆఫ్ అవుట్కమ్స్ క్రియేట్ చేస్తాం: ప్రోడక్ట్, సర్వీస్ ఆర్ రిజల్ట్. ప్రోడక్ట్ అంటే న్యూ అప్లికేషన్, సిస్టమ్, ఫీచర్, ఎన్హాన్స్మెంట్, పోర్టల్, మొబైల్ యాప్ లాంటిది. సర్వీస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ లో డిఫెక్ట్స్ రిడ్యూస్ చేయడం, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడం, రెస్పాన్స్ టైం డిక్రీజ్ చేయడం. రిజల్ట్ అంటే రీసెర్చ్ డాక్యుమెంట్, ఫీజిబిలిటీ స్టడీ, రికమెండేషన్ రిపోర్ట్, అనాలిసిస్ అవుట్కమ్ కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ ఒక న్యూ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని రీసెర్చ్ చేయమంటే అది కూడా ప్రాజెక్టే. ఎందుకంటే దానికి స్టార్ట్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, ఫైనల్ రికమెండేషన్ రిజల్ట్ గా డెలివర్ చేస్తాం. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ మీట్ చేయడానికి నాలెడ్జ్, స్కిల్స్, టూల్స్ అండ్ టెక్నిక్స్ అప్లై చేయడం. సింపుల్ గా చెప్పాలంటే ప్రాజెక్ట్ ని ప్లాన్డ్ వేలో స్టార్ట్ చేసి, టీముతో ఎగ్జిక్యూట్ చేసి, రిస్క్స్ హ్యాండిల్ చేసి, స్టేక్ హోల్డర్స్ కి అప్డేట్స్ ఇచ్చి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ తో క్లోజ్ చేయడమే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ప్రాజెక్ట్ మేనేజర్ ఓవరాల్ ప్రాజెక్ట్ డైరెక్షన్ ని గైడ్ చేస్తారు. ఎవరు ఏ యాక్టివిటీ చేయాలి, స్కెడ్యూల్ ఎలా ఉంది, డిపెండెన్సీస్ ఏమిటి, రిస్క్స్ ఏమిటి, బడ్జెట్ లో ఉన్నామా, మైల్ స్టోన్స్ మీట్ అవుతున్నాయా అన్నది మానిటర్ చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్ మెయిన్ గోల్ ప్రాజెక్ట్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ మేనేజర్ స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి, కన్సర్న్స్ క్యాప్చర్ చేయాలి, ప్రాజెక్ట్ స్టేటస్ రెగ్యులర్లీ కమ్యూనికేట్ చేయాలి, ప్రాజెక్ట్ స్కెడ్యూల్ క్రియేట్ చేయాలి, మైల్ స్టోన్స్ డిఫైన్ చేయాలి, డిలేస్ ట్రాక్ చేయాలి, రోడ్ బ్లాక్స్ రిమూవ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టెడ్ డెలివరబుల్స్ కరెక్ట్ గా వస్తున్నాయా అన్నది కూడా మానిటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 3 months లో కస్టమర్ పోర్టల్ డెలివర్ చేయాలి అనుకుందాం. ప్రాజెక్ట్ మేనేజర్ హై లెవెల్ స్కెడ్యూల్, టీమ్ కెపాసిటీ, బడ్జెట్, రిస్క్స్, డిపెండెన్సీస్ అండ్ రిలీజ్ ప్లాన్ హ్యాండిల్ చేస్తారు. బిఏ అయితే అన్నది డీప్ గా అండర్స్టాండ్ చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ కన్స్ట్రెయింట్స్. మెయిన్ కన్స్ట్రెయింట్స్ వచ్చేసి స్కోప్, స్కెడ్యూల్ అండ్ బడ్జెట్.
ఒకటి చేంజ్ అయితే రిమైనింగ్ కన్స్ట్రెంట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్ ప్రాజెక్ట్ 3 months కాదు 1 month లో కంప్లీట్ కావాలి అన్నారు అనుకుందాం. దెన్ అడిషనల్ రిసోర్సెస్ కావచ్చు, సో బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది. బడ్జెట్ ఇంక్రీజ్ చేయలేకపోతే స్కోప్ రిడ్యూస్ చేయాలి. అదేవిధంగా రిసోర్సెస్ రిడ్యూస్ చేస్తే రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది లేదా క్వాలిటీ సఫర్ అవుతుంది. సింపుల్ ఫార్ములాలో చెప్పాలంటే ఫాస్ట్, గుడ్, చీప్. యూ కెన్ జనరల్లీ చూస్ ఓన్లీ 2. ఫాస్ట్ అండ్ గుడ్ కావాలంటే కాస్ట్ ఎక్కువ, గుడ్ అండ్ చీప్ కావాలంటే టైం ఎక్కువ, ఫాస్ట్ అండ్ చీప్ కావాలంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కంపారిజన్, ప్రాజెక్ట్ మేనేజర్ వర్సెస్ బిజినెస్ అనలిస్ట్. ప్రాజెక్ట్ మేనేజర్ సక్సెస్ అంటే ఓవరాల్ ప్రాజెక్ట్ అగ్రీడ్ స్కెడ్యూల్, బడ్జెట్, స్కోప్ అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ తో కంప్లీట్ అవ్వడం. ప్రాజెక్ట్ మేనేజర్ హై లెవెల్ ప్రాజెక్ట్ ని మేనేజ్ చేస్తారు. బిజినెస్ అనలిస్ట్ సక్సెస్ అంటే ఫైనల్ సొల్యూషన్ యాక్చువల్ బిజినెస్ మీట్ చేయడం. పిఎం కి వి నీడ్ టు బిల్డ్ ఎ కస్టమర్ సర్వీస్ సిస్టమ్ అనే హై లెవెల్ అవుట్కమ్ క్లియర్ గా ఉంటుంది. బిఏ డీపర్ గా వెళ్లి అడుగుతారు, వై డూ వి నీడ్ దిస్ సిస్టమ్, హూ విల్ యూజ్ ఇట్, కరెంట్ ప్రాబ్లం ఏంటి, విచ్ ఫీచర్స్ ఆర్ రిక్వైర్డ్, వాట్ బిజినెస్ రూల్స్ అప్లై, వాట్ వాలిడేషన్స్ ఆర్ నీడెడ్, హౌ విల్ సక్సెస్ బి మెజర్డ్. సో పిఎం ఓవరాల్ ప్రాజెక్ట్ సక్సెస్ ను డ్రైవ్ చేస్తారు. బిఏ బిజినెస్ రిక్వైర్మెంట్ క్లారిటీ అండ్ సొల్యూషన్ ఫిట్ ను ఎన్ష్యూర్ చేస్తారు. రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో పిఎం అండ్ బిఏ కాంపిటీషన్ కాదు, ఇద్దరు కాంప్లిమెంటరీ రోల్స్. ప్రాజెక్ట్ మేనేజర్ టైమ్ లైన్, బడ్జెట్, రిసోర్సెస్, రిస్క్స్, కమ్యూనికేషన్ ప్లాన్ అండ్ ఓవరాల్ డెలివరీని మేనేజ్ చేస్తారు. బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, ప్రాసెస్ అనాలిసిస్, స్టేక్ హోల్డర్ డిస్కషన్స్, యూజర్ స్టోరీస్, అక్సెప్టెన్స్ క్రైటీరియా, బిజినెస్ రూల్స్, యూఏటి సపోర్ట్ అండ్ సొల్యూషన్ వాలిడేషన్ హ్యాండిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్ డిలే అవుతోంది అనుకుందాం. పిఎం డిలే ఇంపాక్ట్ అండ్ రివైజ్డ్ స్కెడ్యూల్ హ్యాండిల్ చేస్తారు. డిలే రీజన్ అన్క్లియర్ రిక్వైర్మెంట్ అయితే బిఏ స్టేక్ హోల్డర్ తో క్లారిఫై చేసి టీమ్ కి కరెక్ట్ రిక్వైర్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఇద్దరూ కలిసి వర్క్ చేస్తేనే ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో డిఫరెంట్ అప్రోచెస్ అండ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. కామన్ గా పిఎంపి, which follows Project Management Institute standards, and Prince2 approaches గురించి వినిపిస్తుంది. PMP USA and many global organizations లో widely recognized. Prince2 UK and some European environments లో ఎక్కువగా యూజ్ అవుతుంది. నేమ్స్ అండ్ స్ట్రక్చర్ స్లైట్లీ డిఫరెంట్ అయినా కోర్ కాన్సెప్ట్స్ మోస్ట్లీ సేమ్. ప్లానింగ్, రోల్స్, రిస్క్స్, కమ్యూనికేషన్, స్కెడ్యూల్, క్వాలిటీ అండ్ ప్రాజెక్ట్ డెలివరీ. ఫ్రెండ్స్, బిజినెస్ అనలిస్ట్ గా మీరు ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫండమెంటల్స్ తప్పనిసరిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. బిఏ మాస్టరీ అకాడమీలో మేము స్టూడెంట్స్ కి రిక్వైర్మెంట్స్ మాత్రమే కాదు, కంప్లీట్ ప్రాజెక్ట్ ఎన్వైరన్మెంట్, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, అజైల్, జీరా, యూజర్ స్టోరీస్, యూఏటి, గో లైవ్, ప్రాజెక్ట్ రిస్క్స్, కమ్యూనికేషన్ అండ్ పిఎంబిఏ కొలాబరేషన్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో ట్రైన్ చేస్తాం. మీరు సీరియస్ గా బిజినెస్ అనలిస్ట్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే కింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లెర్న్ ప్రాపర్లీ, అండర్స్టాండ్ ద కంప్లీట్ ప్రాజెక్ట్ జర్నీ అండ్ బికమ్ ఎ కాన్ఫిడెంట్ రియల్ టైమ్ బిజినెస్ అనలిస్ట్.